వినడమే కాదు, విని మళ్ళీ మీ పెద్దలకు చెప్పగలగాలి. రెడీయా? సరే, మనలాంటి ఒక చిన్న పల్లెటూరులో ఇద్దరు అబ్బాయిలు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టారు. స్కూల్లో చేరారు. వాళ్ళు చిన్న చొక్కా వేసుకుని ఇంటి నుంచి స్కూల్కి నడిచి వెళ్తూ ఉండేవారు. చాలా దూరం ఇంటి నుంచి స్కూల్కి. సైకిల్ కొనిమ్మని అడిగారు ఇంట్లో. మనది మామూలు రైతు కుటుంబం అమ్మ, మనం సైకిళ్ళు కొనుక్కోలేము, నడిచి వెళ్ళాలన్నారు. వాళ్ళు ఏమనలేదు. అలాగే చొక్కా వేసుకుని స్కూల్కి నడిచి వెళ్తూ ఉండేవారు. 8వ తరగతి దాకా అలాగే జరిగింది. 8వ తరగతిలో ఆ పెద్దోడి క్లాస్లో అమ్మాయిలు చూసి బాబు ఎక్కడి ఇంకా ఎక్కర్లు వేసుకుంటున్నాడు రే, సిగ్గులేదు రే అంటే ఎక్కరిచ్చేవారు అనమాట. అది కొంచెం సిగ్గేసి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ప్యాంట్లు కొనివ్వా, క్లాస్లో అమ్మాయిలు ఏడిపిస్తున్నారంటే, మన దగ్గర అంత డబ్బులు లేవమ్మా, ఈ 3 నిక్కర్లు నువ్వు సంవత్సరం అంతా వేసుకోవాలి. సరే, అమ్మ దగ్గర నాన్న దగ్గర డబ్బులు లేవని చెప్పి 10వ తరగతి దాకా అలా నిక్కర్లో చొక్కాలు వేసుకుని స్కూల్కి దూరం నడిచి వెళ్తూ ఉండేవారు. ఆ రోడ్డు ఎలా ఉండేదంటే, వర్షం వస్తే మోకాళ్ళలోతు బురద ఉండేది. బురదలోంచి వెళ్తే ఏమవుద్ది? దురద వస్తుంది. బురదలోంచి వెళ్తే దురద వస్తుంది, అంతే కదా. అలా దురద పుట్టి చిరాకేసి పెద్దోడు అన్నాడనమాట, పెద్ద పిల్లోడు చుట్టూ ఫ్రెండ్స్తో, ఒరే నేను ఎప్పటికైనా పెద్ద సంపాదించి ఈ బురద రోడ్డు అంతా నా డబ్బులతో సిమెంట్ రోడ్ చేంజ్ చేస్తాను రా. అలా అవన్నీ గవర్నమెంట్ చేయాల్సిన పనులు, నువ్వేం చేస్తావులే, నువ్వు వెళ్ళు మూసుకో, చూసుకో, పని చూసుకో అని ఇలాగా విక్రించారు. సరే, అది మర్చిపోయి ఇద్దరు చక్కగా చదువుకున్నారు. అందులో చిన్నపిల్లోడేమో సైన్యంలో చేరి నేవీలో పనిచేసి దేశానికి సేవ చేసి ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయ్యారు. పెద్ద పిల్లోడేమో ఇంకా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమెరికా వెళ్ళి బాగా సంపాదించి 10-11 సంవత్సరాలు సంపాదించిన తర్వాత, నేను ఈ దేశానికి సంపాదించి ఈ అమెరికా దేశానికి పన్ను కట్టడం ఏంటి, నా భారతదేశానికి వచ్చి సంపాదించి ఇక్కడ సేవ చేస్తానని నిర్ణయించుకుని ఆ ఉద్యోగం వదిలేసి తన సొంత దేశానికి, తన సొంత రాష్ట్రానికి, తన సొంత జిల్లాకి, తన సొంత ఊరికి వచ్చి దిగ్గానే మళ్ళీ అతనికి ఆ బురద రోడ్డు కనిపించింది. వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడు. కొన్ని రోజుల్లో ఆ బురద రోడ్డుని సిమెంట్ రోడ్డుగా మార్చేసి ఆ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, చూడరా ఆ రోజు నేను సవాల్ చేశా, ఈరోజు సాధించి చూపించా, సిమెంట్ రోడ్ వేసా, వచ్చి చూడండి రా అని చెప్పి చిటికేసి మరి వాళ్ళని రప్పించి చూపించి వాళ్ళ ప్రశంసలు అందుకున్నాడు. అలా సవాల్ చేసి సాధించి రోడ్డు వేసిన వ్యక్తి ఎవరో కాదు, మన గారపాటి సీతారామాంజనేయ చౌదరి. అలాంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి ఇలాంటి చింతపాడు నుంచి ఎలాంటి చప్పట్లు వినిపించాలి? అక్కడితో ఆగల. ప్యాంట్లు కొనివ్వడానికి డబ్బులు లేని వాళ్ళ అమ్మా నాన్న పెద్ద చదువులు చదువుకుంటానంటే ఆస్తులమ్మి, పొలాలమ్మి, భూములమ్మి చదివించారు. అలా ఈసారి నుంచి ఏలూరు పార్లమెంటు, ఏలూరు జిల్లా పరిధిలో ఎవ్వరూ కూడా డబ్బులు లేకుండా చదువు ఆపకూడదని అనుకుని అప్పటి నుంచి స్కాలర్షిప్లు ఇవ్వడం మొదలుపెట్టారు. 16 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు ఇస్తున్నారు, ఫీజులు కడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక భయానకమైన సంఘటన జరిగింది. మీలాంటి చిన్నపిల్లలకి ఇలా స్కాలర్షిప్లు ఇస్తూ ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా హైవే మీద ఆయన ఇన్నోవాకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి కారు గాల్లోకి ఎగిరి 4 పల్టీలు కొట్టి కింద తిరగబడి పడింది. ఆ రోజు ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరూ కూడా అందులో ఉన్న మనుషులు బతుకున్నారని అనుకోలే. కానీ కాసేపటికి స్పృహ వచ్చి ఆ తిరగబడి ఉన్న కారులోంచే కష్టపడి తలుపు తీసి మిగిలిన వారిని కూడా స్పృహలోంచి లేపి ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆసుపత్రిలో దెబ్బల నుంచి కోలుకుని మంచం మీద గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఒకే విషయం ఆలోచించారు, నేను ఏమీ చెడ్డ పని చేయడానికి వెళ్ళట్లేదే, కాని పని ఏం చేయట్లేదే, నేను మంచికి వెళ్తే నాకు చెడెందుకు ఎదురొచ్చింది అనుకున్నారు. 1/2 నిమిషంలో తేరుకుని ఇలా నిర్ణయించుకున్నారు, నాకు చెడు ఎదురైందని అనుకుని ఇది చేయడం మానేస్తే ఎంతో మందికి మంచి జరగడం ఆగిపోద్ది, కాబట్టి చావనైనా చేస్తా కానీ సేవ మాత్రం చేస్తానే ఆ రోజు నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి మళ్ళీ స్కాలర్షిప్లు ఇస్తూనే వచ్చారు. అలాంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి ఇలాంటి చింతపాడు నుంచి ఎలాంటి చప్పట్లు మోగాలి? అక్కడితో కాకుండా పిల్లల ఒక్కరికే కాదు, ప్రపంచంలో చాలామంది చాలా వర్గాలు ఉన్నాయి. ఆడవారికి కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు.
కుట్టు మిషన్లు పంచిపెట్టారు. యువకులు డ్రగ్స్ బారిన పడకుండా వారికి స్పోర్ట్స్ కిట్స్ పంచిపెట్టారు. ఇవి చెప్పుకునే సాయాలే కాకుండా చెప్పని సాయాలు ఎన్నో చేశారు. ఈ కొల్లేరు గ్రామంలోనే ఒక అద్భుతమైన మందిరానికి ఆయన విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కొల్లేరు పరిసర లంక గ్రామాల్లోనే. ఇలా ఎప్పుడు వాటర్ ప్లాంట్ గురించి ఆలోచించిన కాలంలో కొల్లేరు గ్రామంలో ఆయన వాటర్ ప్లాంట్ పెట్టించారు. ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న గారపాటి సీతారామన్య చౌదరి గారికి మళ్ళీ ఈ మధ్య ఆయన వాహనాన్ని ఒక టిప్పర్ లారీ ఒక బస్సు గుద్ది మధ్యలో ఉండిపోయి నుజ్జు అయిపోయింది వాహనం. ఆ రోజు కూడా ఆ వాహనంలో ఎవరో బతుకున్నారు అనుకోలే. అలాగే దేవుడి దయ వల్ల బయటపడ్డారు, దెబ్బలతో బయటపడ్డారు. మళ్ళీ హాస్పిటల్ అనుకున్నది ఒకటే, ప్రాణాల మీదకి వచ్చినా సరే, ప్రపంచం తల్లకిందులైనా సరే, ఆఖరి ఊపిరి వరకు, ఆఖరి నిమిషం వరకు, ఆఖరి క్షణం వరకు ప్రజలకి సేవ చేస్తానే ఉండాలి, అది ఏ రూపంలో అయినా అనుకున్నారు. అప్పటి నుంచి మళ్ళీ సేవ కొనసాగించారు. ఇలా సేవ చేస్తూ తపన ఫౌండేషన్ ద్వారా 16 సంవత్సరాలుగా ఇన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఏ రోజు ఒక్క పైసా చందా ఎవరిని అడగలేదు. అంతా తన రెక్కల ముక్కలు చేసుకున్న డబ్బులతోనే కేవలం తన తినటానికి ఉండటానికి మాత్రమే ఉంచుకుని మొత్తం సేవకు వినియోగించుకుంటున్నారు. అలాంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఒక్క పైసా చందా కూడా తీసుకొని, గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు రేపు ఎంపీగా గెలిస్తే ఒక్క రూపాయినా లంచం తీసుకుంటారా? ఒక్క రూపాయినా లంచం తీసుకుంటారా? మీరెంత గట్టిగా చెప్తున్నా కూడా నేను ఈరోజు చింతపాడు గడ్డ నుంచి మళ్ళీ గట్టిగా చెప్తున్నా, గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు రేపు ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్క రూపాయి లంచం తీసుకున్నా ముందు అనంత శ్రీరామ్ వచ్చి లాక్ కొట్టండి. ఇది నేను ఈ చింతపాడు గడ్డ నుంచి విసురుతున్న సవాల్.